హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనందరికీ తెలిసే విషయమే, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవము. మరి దానికి గాను మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు యోగా డే సెలబ్రేషన్స్ని చేస్తున్నారు వైజాగ్లో. మరి ఈ నెల మొత్తానికి యోగా మంత్గా ప్రకటించారు చంద్రబాబు నాయుడు గారు. అందులో భాగంగానే ఈరోజు మన విజయవాడ బబ్బూరి గ్రౌండ్స్లో కృష్ణానది తీరంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ యలమంచిలి సత్యనారాయణ చౌదరి, అదే మన సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో యోగాంధ్ర సందర్భంగా శ్రీ వెంకటేశ్వర యోగి గురూజీ బృంద సౌజన్యంతో యోగ సాధన నిర్వహించబడింది. దానిలో సుజనా ఫౌండేషన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేశారు. ఈ చిన్నారులందరూ ఫౌండేషన్ వాళ్ళే ఎంతో చక్కగా, చాలా ఫ్లెక్సిబుల్గా ఒక పాటను అనుగణించుకొని ఒక చిన్న ప్రదర్శన చేశారు. అంటే నేను ఆ సాంగ్ని కాపీ రైట్స్ వల్ల పెట్టడం అవ్వట్లేదు, సో నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఎంత బాగా చేశారంటే అసలు వాళ్ళది శరీరంలో స్ప్రింగ్లు ఉన్నాయా అన్నంత ఫ్లెక్సిబుల్గా చేశారు. సో మనందరం కూడా ఇంత ఫ్లెక్సిబుల్గా అవ్వాలి, ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పని మన నరేంద్ర మోడీ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు చాలా కృషి చేస్తున్నారు. చాలా చోట్ల ఇలా ఫ్రీగా క్లాసెస్ కూడా చెప్తున్నారు. మీకు వీలైనంత వరకు వెళ్ళి యోగాని నేర్చుకోండి. డైలీ ప్రాక్టీస్ చేసుకుంటే అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఈ యోగా చేసాము అంటే మనం హాస్పిటల్కి కూడా వెళ్ళాల్సినంత అవసరం లేనంత ఇదిగా మన బాడీ మనకి అదుపులోకి వస్తుందన్నమాట. ప్రతి చిన్నదానికి హాస్పిటల్ దాకా పరిగెత్తేస్తున్నాం కదా ఈ మధ్యకాలంలో. కరోనా వచ్చిన తర్వాత ఆ వ్యాక్సిన్ వల్ల చాలామందికి చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చాలామందికి కిడ్నీస్ ఫెయిల్యూర్ అవుతున్నాయి. ఇలాంటి ఇబ్బందులు ఏమీ లేకుండా శ్వాసని అనుసరించుకుంటూ యోగ సాధన చేస్తే మనకి తిరిగే ఉండదన్నమాట. ఎన్ని సంవత్సరాలైనా కనీసం హాస్పిటల్ మెట్టు కూడా తొక్కాల్సిన అవసరం ఉండదు. అంత బాగుంటుంది. మీరు ఒకసారి యోగా చేసి చూడండి. మరి యోగా అంటే ఏంటి, ఈ చిన్నారులు చేసేదే యోగానా అంటే కాదండి. ఇవి అడ్వాన్స్డ్ లెవెల్, బేసిక్ లెవెల్ ఇవి కూడా ఉంటాయి. ఇవి అందరూ చేయలేరు, ఎంతో ప్రాక్టీస్ ఉంటే కానీ అందరూ చేసేయగలరు, ఎంతో ప్రాక్టీస్ ఉంటే. సో మీరు ఇది చూసి భయపడాల్సిన అవసరం లేదు. బేసిక్ యోగా కూడా ఉంటాయి, కింద కూర్చోలేని వాళ్ళు కూడా చేసే యోగా ఉంటాయి. పెద్దవాళ్ళు చాలామందికి రాత్రుల పూట సరిగ్గా నిద్ర పడుతూ ఉండదు. అలాంటి వారు కూడా యోగా చేస్తే ఎంతో హాయిగా నిద్రపోతారు, కరెక్ట్గా టైంకి లేస్తారు. మరి కింద కూర్చోలేని వాళ్ళు, ఎన్నో సంవత్సరాలుగా కింద కూర్చోకుండా పైనే కూర్చొని ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు కూడా ఈ యోగా చేయడం వల్ల చాలా డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. చాలామంది ఎక్స్పీరియన్స్ చేశారు. కింద కూర్చోకుండా మేము ఎలా చేస్తాము అంటే వాటికి కూడా ఆసనాలు ఉంటాయి. సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మనందరం యోగాంధ్ర కోసం కృషి చేద్దాము. మరి ఈ రాబోయే జూన్ 21వ తారీఖున మున్సిపల్ స్టేడియంలో యోగా డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయంట. మీ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా అందరూ రావచ్చు, అందరూ ఆహ్వానితులే. జై హింద్, జై భారత్ మాత, జై శ్రీరామ్.